హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు కదా. మన ఇంట్లోని పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా ఈవినింగ్ అయ్యేసరికి దోమలు అనేవి చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇంట్లో ఇంకొక్క దోమ కూడా రాకుండా, ఎటువంటి ఆల్అవుట్లో గుడ్ నైట్లు కూడా వాడకుండా ఇంట్లోనే ఉండే వాడితోటే చక్కగా ఇంట్లో ఇంకొక్క దోమ కూడా రాకుండా చేసుకోవచ్చు. దీనికోసం కర్పూరం బిళ్ళలను అయితే ఒక 5-6 అయితే తీసేసుకొని ఈ విధంగా ఏదైనా కాఫీ కప్ కానీ లేదంటే ఒక బౌల్ కానీ తీసుకొని ఇందులోన ఒక 6 లేదంటే 7 కర్పూరం బిళ్ళ అనేది అయితే వేసేసుకోండి. కర్పూరం వాసనకి మనకి ఇంట్లోకి దోమలు పురుగులు లాంటివి ఏవి రావు. అలాగే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా రాదండి. చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంట్లో చిన్నపిల్లలు గట్టా ఉండేటప్పుడు గట్టను ఈ ఆల్అవుట్లో గుడ్ నైట్ లాంటివి కానీ వాడామనుకోండి హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. ఇందువల్ల అంటే మనకి ఇవి ఎక్కువ కెమికల్స్ కలిగి ఉంటాయి. అలాగే కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఇలా మీరు బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని కర్పూరం బిళ్ళలు వేసుకొని ప్రతి ఇంట్లోనంటే బెడ్రూమ్లో కానీ లేదంటే లివింగ్ ఏరియాలో ఇలా మీకు దోమలు ఎక్కడైతే తిరుగుతాయి అనుకుంటారో ఇలా ప్రతి మంచం కింద కూడా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల దోమలు పురుగులు ఇంట్లోకి రావు. మంచి స్మెల్ వస్తుందండి. సో మళ్ళీ మనకి ఈ 15 రోజులు 20 రోజులకు ఒక్కసారి వాటర్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. 20 రోజుల తర్వాత మనకి బిళ్ళలు అనేవి కరిగిపోయినట్లు అనిపించినట్లయితే సేమ్ ఫస్ట్ మనం ఎలా అయితే వాటర్ వేసేసి ఈ కర్పూరం బిళ్ళలు వేసి పెట్టామో అదే విధంగా పెట్టుకున్నట్లయితే ఇంట్లోకి దోమలు రావు. ఎటువంటి ఆల్అవుట్ గుడ్ నైట్లు కూడా వాడవలసిన అవసరం లేదు. చాలా వరకు మన ఆరోగ్యంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని అయితే చూద్దాము. వంకాయలు అనేవి కోసేటప్పుడు జస్ట్ మనం ఒక్క వంకాయ కోసేసరికి నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి. ఇలా కోసిన కొన్ని సెకండ్లోనే నల్లగా అవ్వకుండా ఎన్ని గంటలైనా కూడాను వంకాయ అనేది కాండ్రిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. సో వంకాయ అనేది నల్లగా కాండ్రిపోయినట్టు అయిపోయింది అనుకోండి వంట చేసేటప్పుడు ఆ కూర కూడా అస్సలు బాగోదు. సో సింపుల్గా ఏమీ లేదండి. జస్ట్ ముందైతే వంకాయలన్నింటినీ నీట్గా కడిగేసుకుంటాం కదా. ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాత చక్కగా మనం పుచ్చులు అనేవి చూసుకొని ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఎప్పుడు వంకాయలు కోసిన కూడాను నల్లబడిపోకుండా ఎన్ని గంటలైనా అదే విధంగా ఉండాలంటే వాటర్లో మనం వంకాయలు వేస్తాం కదా, ఆ వాటర్లోనే 1 స్పూన్ వరకు కూడా పాలను అయితే వేసుకోండి. పాలు వేయడం వలన మనం కట్ చేసే వంకాయ ముక్కలు కాండ్రిపోకుండా నల్లగా అయిపోకుండా ఎన్ని నిమిషాలైనా ఎన్ని గంటలైనా మనం వండినంత వరకు కోసేటప్పుడు ఎలా అయితే ఫ్రెష్గా వైట్గా ఉంటాయి అలాగే ఉంటాయండి. సో ఓన్లీ ఇవే కావు, నల్లగా కొన్ని కూరగాయలు అయిపోతూ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఇదే విధంగా వేసుకోండి. టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. అరటికాయకి ఇలాంటి వాటన్నిటికి కూడా చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసి ఈ విధంగా మొత్తం కూడా ఈ వాటర్లో వేసేసుకొని మీరు గంట తర్వాత వండుకున్న కూడా ముక్కలు అనేవి చూడండి. నీకు అరగంట తర్వాత చూపిస్తున్నాను. ముక్కలు అనేవి కోసేటప్పుడు ఎలా అయితే వైట్గా ఉన్నాయి అదే విధంగా ఉన్నాయి. వంకాయలు అనేవి అస్సలు కాండ్రిపోవు, నల్లగా కూడా అవ్వవు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. ఎప్పుడైనా కూడా ఇటువంటి ఇంట్లోన పాడైపోయినవి గరిట్లు కానీ అంటే చూడండి, మనం అప్పడాలు గట్ట వేపుకునేటప్పుడు సో ఆయిల్ స్ట్రెయినర్స్ అనేవి ఉంటాయి కదండి, ఇవి తుప్పు పట్టేసి పాడైపోతూ ఉంటాయి. వీటిని పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది అయితే తెలుసుకుందాం. కిచెన్లోని వీటితో చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. పూర్తిగా తుప్పు పట్టేసింది, పూర్తిగా ఊడిపోయింది కూడాను. అలాంటప్పుడు ఊడిపోయింది కదండి చాలామంది పడేస్తూ ఉంటారు. సో ఇది ఐరన్ వస్తువు కాబట్టి చాలా ఎక్కువ రోజులు మన్నికు వస్తుంది. దీన్ని అయితే నేను పడేయకుండా ఈ విధంగా చిన్న చిన్న ఐరన్ తెవళ్ళు అయితే తీసుకున్నాను. సో తీసేసుకునే వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడాను ఈ విధంగా మనము అల్లేసుకోవాలండి. ఇటువంటి తెవ్వలు లేనట్లయితే మీ దగ్గర ఏదైనా కాటన్ క్లాత్ కానీ లేదంటే దారంతో కానీ సింపుల్గా ఇలా ఈ విధంగా చుట్టేసామనుకోండి మనకి చాలా రకాలుగా ఇంట్లోనే యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మనం పనికిరావని పడేసే వస్తువులను యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలాంటి చిన్న తెవ్వ అనుకోండి చాలా లైట్ అండ్ వెయిట్గా కూడా ఉంటుంది, అన్ని కూడా దగ్గరగా ఉంచుతుంది. సో చూసారు కదా, పూర్తిగా ఇంకెందుకు పనికిరాదే దాని అనే దాన్ని ఈ విధంగా చిన్న తివ్వతో అయితే ఇలా మొత్తం కూడాను కట్టేసుకున్నానండి. సో ఈ విధంగా మొత్తం జుట్టేసుకున్న తరువాత ఇలా కూడాను సో ఏంటంటే దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దామండి. మన కిచెన్లోన ఎక్కువ స్పూన్స్ అనేవి ఉంటాయి, గరిట్లు అనేవి ఉంటాయి. వీటిని ఈ విధంగా హోల్డ్ చేసుకుని ఒక స్టాండ్ లాగా అయితే చాలా చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 50 నుంచి 70 వరకు కూడా స్పూన్లు పడతాయి, ఎక్కువ గరిట్లు పడతాయి. ఇలా మాకు నచ్చినవన్నీ కూడా హోల్డ్ చేసుకుని ఒక హ్యాంగర్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలా కిచెన్లోనే ఏదైనా ఒక మేకకు పెట్టేసుకున్నామంటే
ఎన్నిటినైనా స్పూన్నైనా హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మనం తడివి కూడా డైరెక్ట్‌గా పెట్టుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. మనీ కూడా సేవ్ అవుతుంది. యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా ఫోర్త్ టిప్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే విషయం ఏంటంటే ఇంట్లోకి బల్లులనేవి ఎక్కువ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! కొంతమంది ఇంట్లో 1, 2 ఉంటాయి. ఇంకొంతమంది ఇంట్లోనే చాలా ఎక్కువగా ఉంటాయండి. కిచెన్‌లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి కదా! ఇంట్లో ఇంకొక్క బల్లి కూడా రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, ఒక ఉల్లిపాయ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కొంచెంనైతే తురిమేసుకోండి. సో, ఇంట్లోని బల్లులనేవి మన కిచెన్‌లో ఉండే వస్తువుల పైన, అట్ల రేక పైన, అలాగే చపాతీ పీటలు ఇటువంటి వాటన్నిట్ల మీద పాకురుతూ ఉంటాయండి. సో, ఆ విషయం మనకు తెలియదు. నెక్స్ట్ డే మళ్ళీ మనం వాష్ చేసుకొని తినకున్నామంటే ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తాయి కదా! అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, జస్ట్ కొంచెం ఆనియన్ తీసుకున్నాను. తురిమాను. ఈ విధంగా స్ట్రెయినర్‌లో వేసుకొని 2, 3 స్పూన్ల వరకు కూడాను రసాన్నయితే తీసుకోండి, ఆనియన్ రసాన్ని. ఈ ఆనియన్ స్మెల్ అనేది అస్సలు బల్లులకి సెట్ అవ్వండి. అలాగే కొంచెం అంటే కొంచెము ఒక అర టీ స్పూన్ వరకు కూడా డెటాల్‌ని అయితే వేసుకున్నానండి. రెండిటిని కూడా మిక్స్ చేసుకొని కొంచెం కాటన్‌ని తీసేసుకోండి. కాటన్ లేనట్లయితే కాటన్ క్లాత్‌ను కూడా తీసేసుకోండి. ఈ విధంగా ముందు మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్‌ని ముంచేసుకొని కొంచెం కొంచెం మీకు ఎక్కడెక్కడైతే ఈ బల్లులు, బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో పెట్టడం వలన ఈ దరిదాపుల్లో కూడా మన ఇంట్లోకి బల్లులనేవి రావండి. సో, క్రమక్రమంగా ఇంట్లో నుండే బల్లులన్నీ బయటకు పోతాయి. చాలా పవర్‌ఫుల్‌గా అయితే మనకి ట్రై చేస్తాయండి. మీకు ఇంకా గుడ్డు తొక్కలు గాని అనువుగా ఉన్నట్లయితే గుడ్డు తొక్కల్లో కూడాను వీటిలో పెట్టేసుకొని కిచెన్‌లో ఎక్కడో ఒకటి పెట్టుకోవచ్చండి. దీనివల్ల మన కిచెన్‌లోకి బల్లులనేవి వాసనకు అస్సలు రావండి. కొన్ని రోజులు అలా చేసి చూడండి. మీరే మీ ఇంట్లోని అసలు ఒక్క బల్లి కూడా లేకపోవడం చూస్తారు. ఈ విధంగా నైట్ టైం కిచెన్‌లోని పెట్టేసుకొని మార్నింగ్ లేచేసి చక్కగా ఇలా క్లీన్ చేసుకోండి. ఇవి పెట్టేటప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు, పెట్స్ గాని ఉన్నట్లయితే అందనివ్వకండి. లేదంటే కిచెన్‌లో ఎవరికీ అందకుండా ఇలా ఒక పక్కన పెట్టేసుకున్నట్లయితే ఇంట్లో ఇంకొక్క బల్లి కూడా రాదు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 5వ టిప్‌నైతే చూద్దాము. ఇంట్లో ప్రతిరోజు వంట చేసేటప్పుడు ఆనియన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అలాంటప్పుడు మనలో చాలామంది కూడా 5 కేజీలు, 4 కేజీలు ఇలా తెచ్చేసుకుంటూ ఉంటారండి. మేమైతే జస్ట్ 2, 3 కేజీలే తెచ్చుకుంటూ ఉంటాము. ఆనియన్స్ అనేవి ఇలా ఎక్కువ తెచ్చుకునేటప్పుడు ఒక్కటి పాడయిందంటే మిగతావన్నీ కూడా ఫంగల్స్ వచ్చేసి కుళ్ళిపోయి పాడైపోయి వాటర్‌లో అయిపోతూ ఉంటాయి కదండీ. ఆనియన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఇలా ఒక్క ఆనియన్ కూడాను పాడైపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ట్రై చేయండి. సో, ఎప్పుడైనా కూడాను ఆనియన్ మీద నల్లదనంగా ఉంటది కదండీ, నలుపు. సో, దాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని మనమైతే వాడుకోవాలి. లేదంటే క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా కూడా ఆనియన్స్ ఎక్కువ తెచ్చుకునేటప్పుడు పాడైపోకుండా ఉండాలంటే కొన్ని న్యూస్ పేపర్స్‌ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇలా ఆనియన్స్ మనం ఎక్కడైతే పెడతామో అక్కడ ఈ విధంగా కొన్ని వేసేసుకొని పెట్టుకున్నామనుకోండి, ఆనియన్స్ అనేవి ఎక్కువ రోజులు పాడైపోకుండా, కుళ్ళిపోకుండా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6థ్ టిప్‌నైతే చూద్దాం. మనలో చాలా మందికి కూడా చపాతీ చేయాలంటే చాలా చిరాకు కదండీ. ఇలా చపాతీ పిండి చేత్తో కలిపే పని లేకుండా, ఎటువంటి చపాతీ కర్ర, చపాతీ పీట లేకుండా ఈజీగా 100 చపాతీలని నిమిషంలో తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఒక వెడల్పాటి కళాయిని తీసుకొని ఇందులో స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసానండి. తరువాత ఇందులోనే ఒక అర గ్లాసు వరకు కూడా అంటే సరిపడా వరకు కూడా కొంచెం గోరువెచ్చటి నీటిని అయితే వేసాను. తక్కువ ఆయిల్‌తో ఎంతమందికైనా చాలా ఈజీగా ఎవరి సహాయం లేకుండా అప్పటికప్పుడు మనం పుల్కాలు గాని, చపాతీలు గాని ఈ మెథడ్‌లో చక్కగా తయారు చేసుకోవచ్చండి. చపాతీలు కూడా ఎన్ని గంటలైనా కూడాను గట్టి పడిపోకుండా చాలా చాలా స్మూత్‌గా ఉంటాయి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఎవరైనా సింపుల్‌గా చేసేయొచ్చు. సో, నేను తీసుకున్న వాటర్ క్వాంటిటీకి సరిపడా పిండిని అయితే వేసానండి. ఈ పిండిని కూడా మనం చేయి పెట్టి కలిపి గంటలు గంటలు ఈ విధంగా మనం చేయవలసిన అవసరం లేదు. జస్ట్ కొంచెం వాటర్ వేసాను చూసారు కదా! రుచికి తగ్గ సాల్ట్‌ను కూడా యాడ్ చేసుకోండి. సో, నేను సాల్ట్‌ని అయితే యాడ్ చేశాను. బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయింది. అందుకే వీడియోలో లేదు. తరువాత ఒక స్పూన్ తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. ముందు వాటర్ అనేది చూసి వేసేసుకోండి. తరువాత ఇటువంటి మనకి పీలర్ లాంటిది అయితే ఉంటుంది కదండి, క్యారెట్ గట్ట తురుముతూ ఉంటాము. సో, దాని సహాయంతో ఈ విధంగా మనం పిండిని అటు ఇటు కూడాను మిక్స్ చేస్తున్నట్టు నీట్‌గా కలిపామనుకోండి. సో, కళాయికి మనకు అస్సలు పిండి అంటుకోదండి. చేతికి గాని లేదంటే మనం ఇలా తురిమింది పట్టుకున్నాం కదా! సో, దానికైనా కూడాను గ్రేటర్‌కి కూడా ఇటువంటి పిండి అనేది అంటదండి. అప్పటికప్పుడు పిండితో చేసి కలిపిన పిండితోనైనా కూడా చపాతీలు గాని, పుల్కాలు గాని చాలా చాలా బాగా వస్తాయండి. పిండి కూడా చాలా చాలా బావుంటుంది. ఎన్ని గంటలైనా మనకి చపాతీలు మెత్తబడిపోవు. సో, తరువాత మనం పీట, కర్ర సహాయం లేకుండా చపాతీని సింపుల్‌గా అయితే మనం పామేసుకోవచ్చు.